హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. ఆస్ట్రియన్ డిషెస్ అన్నీ కూడా ట్రై చేస్తున్నాం కదా. నాకేదో వీటి గురించి చెప్పేసరికి అచ్చంగా ఒక మంచి పాట లాంటి గుర్తొచ్చింది, పద్యం గుర్తొచ్చింది. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా అన్నట్లు. ఎక్కడికి వెళ్ళినా ఎందులో కాలు పెట్టినా రైస్ కనిపిస్తే మాత్రం మనకు ప్రాణం అలా వస్తుందన్నమాట. అది ఆస్ట్రియా అయితే ఏంటి, ఆస్ట్రేలియా అయితే ఏంటి, ఏ ఊరైనా సరే అనకాపల్లిలో కూర్చొని అన్నం తిన్నట్లుగా హ్యాపీగా తినచ్చు. అలాగే రైస్ ఐటమ్ మనం తయారు చేసుకోబోతున్నాం ఆస్ట్రియన్ స్టైల్లో అనమాట. మనం తయారు చేసుకోబోతున్న ఆ రైస్ డిష్ పేరు ఏంటంటే ఆస్ట్రియన్ రైస్ విత్ బీన్స్. ఈ ఆస్ట్రియన్ రైస్ విత్ బీన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేసిక్గా ఒక ఆనియన్, వెల్లుల్లి, టొమాటో, పెప్పర్కార్న్స్ అంటే మిరియాలు, థైమ్, రైస్, బీన్స్ ఆల్రెడీ సోక్ చేసి అంటే నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాం ఆ బీన్స్, అలాగే కొద్దిగా పంచదార, కొద్దిగా పెప్రికా పౌడర్, లేకపోతే చిల్లీ పౌడర్ కూడా వాడచ్చు, అంటే కారపొడి కూడా వాడచ్చు. సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రైస్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగానే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందన్నమాట ఈ డిష్. కాకపోతే ఆస్ట్రియన్ స్టైల్లో ఉంటుంది. దీనికి సంబంధించి ఏం లేదు, సింపుల్గా అన్నీ కూడా కట్ చేసుకుంటాం, ఒకటోటే వేసి ఫ్రై చేసుకుంటాము. చాలా 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 తేలికైన పదార్థం అనమాట. సో యాజ్ యూజువల్గానే మనం ఎప్పటిలాగానే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేస్తాం. ఇక్కడ నుంచి పెప్పర్కార్న్స్ ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి కొద్దిగా కావాలంటే పెప్పర్ వాడతాము. అండ్ ముఖ్యంగా గ్రీన్స్లోంచి క్యాప్సికమ్ ఒకటి, అంటే లైక్ బెల్ పెప్పర్స్ ఒకటి వాడదాం అనుకుంటున్నాను. అది కూడా మీరు చూసుకోవచ్చు. ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. మొదటగా ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. వాటిని వేగించుకొని ఆ తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. మొదటిగా వెల్లుల్లి కట్ చేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఫైన్ చాప్ చేసుకున్నాం, ఉల్లిపాయను మాత్రమే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాము. వెల్లుల్లి అయిపోయింది. మీరు కట్ చేయాల్సింది టొమాటో మాత్రమే. ఈలోపు ప్యాన్ వేడవుతుంది కదా అని ప్యాన్ కూడా వేడి చేసేసుకుంటున్నాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇవి కూడా వేగుతూ ఉంటాయి. టొమాటో కట్ చేయాలి. టొమాటోలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి కొద్దిగా టైం తీసుకుంటుంది. టొమాటో ఆల్రెడీ నేను సీడ్ తీసేసి ఉంచుకున్నానండి, ఎక్కువ వాటరీ కంటెంట్ రాకూడదనే ఉద్దేశంతో. లేదు కొద్దిగా జ్యూసీగా వచ్చినా పర్లేదు అనుకుంటే వాటర్ అలాగే ఉంచుకోవచ్చు మీరు. వేడైపోయింది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని గార్లిక్ అండ్ ఆనియన్ ఫ్రై చేస్తాను. మొదటిగా ఇందులో గార్లిక్ వేస్తాను, అంటే వెల్లుల్లి. కొద్దిగా అంత సాతే అయిన తర్వాత, అంటే అట్లా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసేసి సన్న మంటలో కుక్ అవుతూ ఉన్న తర్వాత మనం మిగతా ఐటమ్స్ అన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టొమాటో పీసెస్ వేస్తున్నాను. ఈ టొమాటో అంతా కూడా మెత్తగా మగ్గిపోయి పేస్ట్ లాగా వస్తుంది అనమాట. అంటే దీంట్లో రైస్కి ఏదైతే ఇగురులాగా కావాల్సి వస్తుందో ఆ కన్సిస్టెన్సీ కావచ్చు, ఆ ఇగురు కావచ్చు ఇందులో నుంచినే వస్తుంది అనమాట. కాబట్టి అది సన్న సగిలోనే అట్లా కుక్ అవనిద్దాం కాసేపు. ఈలోపు బెల్ పెప్పర్స్ వాడదాం అనుకున్నాం కదా, రెడ్ ఆల్రెడీ కలర్ ఉంది, రెడ్ వాడదామంటే అలాగే ఎల్లో కూడా ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతుంది. అందుకని గ్రీన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని కలర్ కాంబినేషన్స్ ఆలోచించి గ్రీన్ వాడుతాను.
ఓకే, ఈ మాత్రం సైజుతో జూలియన్స్ లాగా కొట్టుకుందాం అనుకుంటున్నాం. చక్కగా వేగిపోతుంది కదా. ఇందులో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్లేవరింగ్ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఇందులో మొదటగా థైమ్ వేస్తున్నాను, తర్వాత పెప్రికా పౌడర్, తర్వాత పెప్పర్ కార్న్స్ అంటే మిరియాలు వేస్తున్నాను. వీటిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగంత పంచదార. ఘాటుగా వస్తుంటుంది కదా, దీన్ని కొద్దిగా సెటిల్ చేయడానికి కాస్తంత వాటర్ వేస్తున్నాం. అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి ఉడికించిన బీన్స్ ఇందులో వేసుకుంటున్నాం. జస్ట్ వాటికి వేడి తగలాలి, కొద్దిగా వేడి తగిలేంత వరకు వస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసేసాం కాబట్టి ఇందులో కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బీన్స్కి వేడి తగిలేంత వరకు వచ్చి ఆ వేడి అయిన తర్వాత రైస్ వేసేసుకున్నట్లయితే పని సమాప్తం. రైస్ పూర్తయిపోయినట్లే, జస్ట్ కాసేపు అయిపోతుంది. గుమగుమలాడుతుంది మొహానికి, ఫ్లేవర్స్ అన్నీ వస్తున్నాయి చక్కగా. నౌ ఐమ్ యాడింగ్ రైస్. దాంతోపాటుగానే సీజనింగ్ కోసం పెప్రికా అండ్ పెప్పర్ కార్న్స్ ఆల్రెడీ యాడ్ చేశాం కదా, కొద్దిగంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడే, ఎందుకంటే రైస్ అంతా కలిసే టైంలో అది కూడా చక్కగా కలిసిపోతుందనే ఉద్దేశంతో. ఇంకా పెప్పర్ యాడ్ చేయట్లేదు నేను. కావాలి అనుకుంటే పెప్పర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి మీరు. బట్ ఆ పెప్రికా పౌడర్ బాగానే పడింది, పెప్పర్ కార్న్స్ అంటే మిరియాలు కూడా పడ్డాయి కాబట్టి ఇంకా నేను మళ్ళీ మిరియాల పొడి యాడ్ చేయట్లేదు. రెడీ అయిపోయిందండి. చక్కగా దీన్ని ఒక ప్లేట్లో తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఆస్ట్రియన్ రైస్ విత్ బీన్స్. క్విక్ ఫిక్స్ కింద ఫాస్ట్ ఏదైనా చేసుకెళ్ళాలి, ఫాస్ట్ ఫుడ్ లాగా ఏదైనా కావాలి ఇప్పటికిప్పుడు అనుకునేటప్పుడు హ్యాపీగా ఒక ఆల్టర్నేటివ్ కింద ఎంతసేపు అదే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకో ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. చాలా చక్కగా ఉంది.
ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఒక అద్భుతమైన డిష్, సర్ప్రైజ్ ఇంకా రివీల్ చేయలేదు కదా, చూసేసారేమో మీరు. అయినా కూడా మనం చేసుకోబోతుంది ఒక చక్కటి చికెన్ డిష్. ఇది వాళ్ళకు నిజానికి చెప్పాలంటే ఆస్ట్రియన్ పీపుల్కే కాదు, కాంటెంపరీ స్టైల్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ ఊర్లో కూడా బాగా విరివిగా తినే డిష్ అనమాట ఇది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే చికెన్ విత్ టొమాటో అండ్ యాపిల్ సైడర్ వెనిగర్. ఈ చికెన్ విత్ టొమాటో అండ్ యాపిల్ సైడర్ వెనిగర్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా వెల్లుల్లి, నిమ్మకాయ, ఉల్లిపాయ, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా బటర్, కొద్దిగా సెలరీ, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు తీసుకున్నాం, టొమాటో కొద్దిగా తీసుకున్నాం, అలాగే కొద్దిగంత వైట్ వైన్, ముఖ్యంగా చికెన్. ఇవన్నీ కూడా దీని ఇంగ్రీడియంట్స్. ఆబ్వియస్లీ సీజనింగ్ సరిపోయే విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వాడతాం, కొద్దిగంత కొరియాండర్ కూడా వాడతాం. కొరియాండర్ అంటే కొత్తిమీర, మనకు తెలిసిన విషయమే కదా, అది కూడా వాడతాం అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా పెనం వేడి చేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ ఫ్రై చేసేసుకున్న తర్వాత జస్ట్ ఆయిల్లో కొద్దిగంత ఫ్రై చేసుకున్న తర్వాత సాస్ ప్రిపరేషన్ లాగా మిగతా కర్రీ అంతా తయారు చేసుకుంటాము. అంతా కర్రీ తయారు చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఈజీ ప్రాసెస్, మీరు కూడా ఎవరైనా తయారు చేసేసుకోవచ్చు. ఇవన్నీ కటింగ్స్ అన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి ఈ చికెన్ ఫ్రై అయ్యే టైంలో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటే టైం కలిసి వస్తుంది అని అలా మనకున్న మోకాల బ్రోతోటి ఆలోచించి సెట్ చేస్తాం అనమాట. ఓకే, ప్యాన్ వేడయ్యే లోపు ఒక్క ఐటమ్ నాకు కట్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను గార్లిక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. చాప్ అన్నీ చాపింగ్ ఏనండి. యా, ఆల్మోస్ట్ చాపే. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాం, తర్వాత ఆనియన్ కూడా. ఈలోపు పెనం వేడైపోయింది. ఇందులో కొద్దిగంత ఆయిల్ వేసి చికెన్ని ఫ్రై చేయాలి. చికెన్ని నీట్గా కడిగి పిండేసి మళ్ళీ కడిగి అన్నీ చేసి పెట్టుకున్నాం మెత్తగా. వీలైతే బ్రెయినింగ్ చేసి డీవాటరింగ్ చేసినా కూడా బాగుంటుంది అనమాట. అంటే కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో వాటిల్లో అలా ఉంది కాసేపు ఉప్పు నీళ్ళు, ఉప్పు కొద్దిగా నిమ్మకాయ పిండేసి దాంట్లో కాసేపు సోక్ చేసిన చికెన్ మళ్ళీ పిండేసుకొని వేసుకుంటే కూడా బాగా జ్యూసీగా వస్తుంది. అది కూడా ట్రై చేయొచ్చు. బట్ అలాగే కూడా కడిగి పెట్టుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ, వెల్లుల్లి ఆల్రెడీ కట్ చేసాం కదా, ఉల్లిపాయ కట్ చేసుకుంటాను ఇప్పుడు. సెలరీ కట్ చేసుకుందాం. సెలరీని జస్ట్ ముక్కలు, మళ్ళీ చిన్న ముక్కలు అయితే పంటి కింద పడ్డప్పుడు బాగోదు అనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఇట్లా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు ఎప్పుడైనా దగ్గరకు వచ్చినప్పుడు తినాలంటే ఒక ముక్క తినొచ్చు, లేకపోతే పక్కన పెట్టేయచ్చు అన్నమాట. ఫైనలీ టొమాటోని కూడా చాప్ చేయాలి. లోపు ఇది బ్రౌనింగ్ ఏమైనా చూడాలి. ఇందులో అదే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కుక్ అవుతుంది. వాటర్ మొత్తం డ్రై అయిపోనివ్వండి. ప్యారల్గా మనకు కూడా కటింగ్ పని అయిపోతుంది.
కటింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మనకి అలాగే చికెన్ కూడా బ్రౌనింగ్ అయిపోయింది అనమాట. చూసారు కదా, బ్రౌన్ కలర్లో టెక్స్చర్ వచ్చేసింది. దీన్ని అంతటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫ్రెష్గా ఇందులో మిగతావన్నీ వేసుకొని సాస్ లాగా అన్నమాట, కర్రీ ప్రిపరేషన్ ఉంటుంది కదా సింపుల్, అలాగే తయారు చేసుకుంటాం 1 by 1. ఫస్ట్ ఆయిల్ తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొద్దిగంత నూనెలో అలా తిరిగిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను. కొద్దిగా వెల్లుల్లి ఉల్లి రెండు ఉడికిన తర్వాత, అంటే వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెలరీ యాడ్ చేస్తున్నాను. తర్వాత బే లీఫ్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. జనరల్లీ ఈ టైంలో టొమాటో వేస్తాను. టొమాటో ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు దీనికి మాత్రం. బటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇందులో ఇప్పుడు యాపిల్ సైడర్ కొద్దిగా తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి. అండ్ వైట్ వైన్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో టొమాటో యాడ్ చేస్తాను. కొద్దిగంత టొమాటో మగ్గాలి. ఇంకా ఈ టొమాటో కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ అవి దీంట్లో వేసేసుకొని కొద్దిగా కోరియాండర్ తోటి గార్నిష్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కాస్త మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ని ఇందులో కలుపుతాం. అలాగే కొద్దిగా కోరియాండర్ వేద్దాం అనుకున్నాం కాబట్టి దీన్ని ఆల్రెడీ కొద్దిగా చాప్ చేస్తాం. లాస్ట్లో వేద్దాము ఈ కొరియాండర్ ఇంకా నిమ్మకాయ రెండు కూడా. వరకు ఇది కలిపి కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సీజనింగ్ కోసం సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్నాం, తర్వాత కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నాం. రైట్, ఫైనలీ కొరియాండర్. బాగుంది కదా, చూడడానికి
చూడడానికి చక్కగా ఉంది. అండ్ స్టవ్ కట్టేసి కొద్దిగా నిమ్మకాయ పిండేసి దించేస్తున్నాను. రైట్ అండి, రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా డిష్లో పెట్టి ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. సరే, నేను ఇలా తినేస్తూనే ఉంటాను కానీ చక్కగా ఉంది. మీరు కూడా దీన్ని వండుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, నైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.